బ్రదర్ ఈరోజు మార్కెట్లో హైయెస్ట్ సేల్ ఉన్న కార్స్ క్రిస్టాలు మనం తీసుకురావడం జరిగింది. మన దగ్గర 3 క్రిస్టాల్స్ ఉన్నాయి సార్. ఇది వచ్చేసరికి వైట్ మీరు చూస్తారు కదా, 2021 మోడల్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కార్. 1,33,000 తిరిగింది. సింగిల్ ఓనర్, అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇది వచ్చేసరికి 22,75,000 చెప్తున్నాం. మీరు బాడీ మొత్తం చూసుకోవచ్చు, స్క్రాచ్లెస్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, వెరీ వెల్ మెయింటైన్ కార్, సింగిల్ ఓనర్ కార్. అండ్ అట్లాగే ఇది చూస్తారుగా 2018 మోడల్ జెడ్ సార్. ఇది కూడా టాప్ అండ్ మోడల్ కార్, మాన్యువల్ కార్. ఇది వచ్చేసరికి 1,17,000 తిరిగింది. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇది కూడా మాన్యువల్ కార్. ఇది వచ్చేసరికి ప్రైస్ 18,95,000 చెప్తున్నాం. మన సబ్స్క్రైబర్స్ మాత్రం కేవలం 17,95,000కి వస్తుంది సార్. అండ్ అట్లనే ఇంకా తక్కువ బడ్జెట్లో మనం క్రిస్టా చూసుకున్నట్టయితే 2016 మోడల్ సార్ క్రిస్టా. ఇది వి వేరియంట్ అంటే మిడ్ వేరియంట్ కార్. ఇది వచ్చేసరికి 1,92,000 తిరిగింది. ఇది కూడా షోరూమ్ ట్రాక్ ఉంది. రీసెంట్గా 4 బ్రాండ్ న్యూ టైర్స్ చేంజ్ చేయడం జరిగింది. ఇది కూడా కొనేటోళ్ళకి, ఇప్పుడు కొనే బయ్యర్కి ఎటువంటి సింగిల్ పిన్ ఇన్వెస్ట్మెంట్ లేదు. దీని ప్రైస్ చాలా లో ప్రైస్ సార్. చెప్పడం మాత్రం 13,95 చెప్తున్నాం, కానీ మనం మాత్రం 12,85కి ఇవ్వడం జరుగుతుంది సార్. ఓన్లీ 12,85,000. జస్ట్ ఒక 1 lakh or 1,50,000 కడితే మిగతాదంతా లోన్ చెప్పడం జరుగుతుంది సార్. సో గైస్ 12,85,000 అంటే చాలా మంచి ప్రైస్. మనకి ఇన్నోవా క్రిస్టా ఈ బడ్జెట్లో రానే రావు. సో కార్ ఎలా ఉంది, కండిషన్ బాగుందా? ఎక్సలెంట్ ఉంది సార్, ఎక్సలెంట్ కార్, వెల్ మెయింటైన్. 3 కార్లు కూడా వెల్ మెయింటైన్ కార్స్. అండ్ ఈ 21 క్రిస్టా వచ్చేసరికి దీనికి కూడా 4 బ్రాండ్ న్యూ టైర్స్ రీసెంట్గా చేంజ్ చేయడం జరిగింది. ఇది కూడా ఎక్సలెంట్ స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది. దీని బాటమ్ ప్రైస్ వచ్చేసరికి 21,65,000కి వస్తుంది సార్. ఓకే, ఏ ఇయర్ మోడల్? 22 మోడల్. ఇది 21 మోడల్ సార్, 21. ఇది హోండా అల్కైజర్ 2022 మోడల్ సార్. ఇది వచ్చేసరికి ఆన్ రోడ్ 21 lakhs కార్, కానీ మన సబ్స్క్రైబర్స్కి ఓన్లీ 11 lakhs మాత్రమే వస్తుంది. 11 lakhs, ఓన్లీ 11 lakhsకి వస్తుంది. ప్రైస్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్, చాలా తక్కువ ప్రైస్. ఈ ప్రైస్లోనే మనం 2022 మోడల్ క్రెటా బేస్ మోడల్ అమ్ముతాం సార్. కానీ ఇది అల్కైజర్ విత్ ఫ్యూచర్స్, పానరామిక్ సన్ రూఫ్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ అన్ని లోడ్ అయి ఉన్నాయి. అండ్ ద స్పెషల్ ఫీచర్ ఈజ్ 8-seater కార్ అండి. ఇది అవునా 8-seater కార్ అంటే 5-seater క్రెటా ప్లేస్లో యూఆర్ గెటింగ్ 8-seater అల్కైజర్ విత్ ఆల్ ఫీచర్స్. సో ఏ ఇయర్ మోడల్? 22 మోడల్ సార్ ఇది. సో గైస్ హోండా అల్కజర్ అదే 22 మోడల్, 2022 మోడల్. సో కార్ చాలా అంటే చాలా బాగుంది. ఎస్ సార్. సో ఎన్ని కిలోమీటర్ ఉంటాను? 1,04,000 తిరిగిందండి. రీసెంట్గా షోరూమ్లో సర్వీస్ కూడా చేయించడం జరిగింది కస్టమర్. అవునా? సో గైస్ ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాం మీకు ఎలా ఉందనేది. సో గైస్ చూడొచ్చు, హోండా అల్కజర్ ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. చెప్పండి ఇంకేమన్నా ఫీచర్స్ ఉందా? దీనిలో స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయండి, క్రూజ్ కంట్రోల్ వస్తుంది, 2 air bags వస్తాయి, టచ్ స్క్రీన్ సిస్టమ్, అండ్ బ్రౌన్ ఇంటీరియర్ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మీకు చూడొచ్చు రేర్ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ పానరామిక్ సన్ రూఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి మీరు చూస్తుంటే కనుక చెప్పండి, ఫుల్ డీటెయిల్ చెప్పండి సార్. 22 మోడల్ హోండా అల్కైజర్ కార్, ప్రెస్టేజ్ వేరియంట్ అండి, డీజిల్ మాన్యువల్ కార్. 1,04,000 తిరిగింది. సింగిల్ ఓనర్, జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ అండి. రీసెంట్గా షోరూమ్లో సర్వీస్ అయ్యి వచ్చింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనము ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి 11 lakhs మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సార్. కొత్త కార్ 21 lakhs ఉందండి. 21 lakhs ఓన్లీ 4-year-old కార్. దగ్గర 10 lakh rupees సేవ్ చేస్తున్నాం ఇది కొంటే. ఓకే. అండ్ 90 to 95% మనం లోన్ ఫెసిలిటీ కూడా చేయడం జరుగుతుంది సార్. కస్టమర్ ప్రొఫైల్ కనుక బాగుంటే, సిబిల్ అనేది 750+ ఉంటే కనుక మనము కంప్లీట్ లోన్ చేయడం జరుగుతుంది 0 down paymentలో. సూపర్ అన్న. చాలా మందికి మర్సిడీస్ బెంజ్ అనేది ఒక డ్రీమ్ ఉంటుందండి. అండ్ మర్సిడీస్ బెంజ్ అనగానే మినిమం 30 lakhs 40 lakhs ఉంటుంది, అది మనం ఎఫర్ట్ చేయలేమని ఆలోచనలు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మనం ఇది ఓన్లీ 7.5 lakhsలోనే తీసుకురావడం జరిగింది సార్. ఓన్లీ 7.5 lakhsలోనే తీసుకురావడం జరిగింది. 2012 మోడల్ కార్ C220 అండి. దీని బెస్ట్ హైలైట్ ఫ్యూచర్ ఏంటంటే డ్రివెన్ ఓన్లీ 55,000 సార్. 55,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. డీజిల్ ఆటోమేటిక్ కార్ ఇది. ఇంజిన్ కావచ్చు, ట్రాన్స్మిషన్ కావచ్చు, ఇంటీరియర్ కావచ్చు, ఎక్స్టీరియర్ కావచ్చు, ప్రిటీ క్లీన్గా మెయింటైన్ చేసే ఓనర్. అండ్ 2012 నుంచి కూడా ఈజ్ అ సింగిల్ ఓనర్ ఫర్ ద కార్. ఓకే, సింగిల్ ఓనర్ ఫర్ ద కార్. ఎక్కడ సింగిల్ పిన్ ఇన్వెస్ట్మెంట్ లేదండి. ఇప్పుడు కొనేటోళ్ళకైతే చాలా ప్రిటీ క్లీన్గా ఉంది కార్. ఒక్కసారి ఇంటీరియర్ చూద్దాం. యా. సో గైస్ ఒకసారి మెర్సిడెస్ బెంజ్ ఇంటీరియర్ చూడొచ్చు. సో చాలా అంటే చాలా ప్రీమియం అయితే ఉంది. ఎవరైతే ఒక మంచి లగ్జరీ కార్ కావాలి, మంచి బిల్డ్ క్వాలిటీ ఉన్న కార్ కావాలంటే ఇది బెస్ట్ కార్ అన్నమాట. 5-star రేటింగ్ కార్ అండి. కంప్లీట్ లెదర్ ఇంటీరియర్ ఇవ్వడం జరిగింది. అండ్ సేఫ్టీకి 6 air bags కూడా ఉంటుంది ఇంట్లో. సో ఇందాక కార్లో కూర్చున్నాను, అసలు నేను కార్లో పడుకుని ఇట్లా అనిపించింది నాకు. అంత లగ్జరీగా అయితే ఉంది కార్, చాలా లగ్జరీగా ఉంటుంది. అంటే ఇటు సిటీ పర్పస్కి కావచ్చు, హైవే డ్రైవ్స్కి కావచ్చు, ఈవెన్ అంటే మరీ లాంగ్ లెంతీగా ఉండే సెడాన్ అయితే కాదు ఇది. మిడ్ సైజ్ సెడాన్ కాబట్టి సిటీలో కూడా కంఫర్టబుల్ డ్రైవ్ ఉంటుంది దీన్ని. అండ్ మైలేజ్ కూడా ఇది డీజిల్ ఆటోమేటిక్ అయినప్పటికీ మనకు మైలేజ్ కూడా సిటీలో అరౌండ్ 13-14 వస్తుంది అండి. ఇట్ గో అరౌండ్ హైవేలో అయితే కనుక మనకు 16-17 దాకా కూడా వస్తుంది.
ఓకే, ఎంత ప్రైస్ అవుతున్నా ఫర్ అవర్స్కి? ఇది మాత్రం మన సబ్స్క్రైబర్స్కి 7.5 lakhsకి వస్తుందండి. 7,50,000కి వస్తుంది. ఓకే. అంటే చాలా మర్సిడీస్లు ఉండొచ్చు, అంటే ఓల్డ్ కార్ కదా అని ఆలోచనలు ఉండొచ్చు చాలా మంది, కానీ ఓల్డ్ అయినప్పటికీ చాలా రేర్ యూజ్ చేసిర్రు, లెస్ డ్రివెన్ కాబట్టి ఇంజిన్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, ట్రాన్స్మిషన్ కావచ్చు, ఎక్సలెంట్ ఉంది సార్ కార్కి అయితే. సో గైస్, ఇలాంటి వీడియోస్ మన ఛానల్ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్.